హాయ్ అండి. సో మీరు ఎప్పుడైనా గుత్తి కాకరకాయ ఫ్రై చేశారా? ఎప్పుడు రెగ్యులర్గా కాకరకాయ చిప్స్ కానీ కాకరకాయ పులుసు కానీ చేస్తున్నారా? సో ఇలా ట్రై చేయండి. సో యమ్మీ, మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో రండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయ తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేసేసాను. పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎగ్కి పెడతాం కదా, సో అలా మనం ఘాట్లు పెట్టుకోవాలి. సో ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు సాల్ట్తో వేసి నలపాలి బాగా పీసెస్ని. చూసారా, సాల్ట్ వేసాను. వేసాక బాగా నలిపితే అప్పుడు చేదు రాదనమాట కర్రీ. సో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి పీసెస్ ఫ్రై, అసలు చేదు రాదు. చాలా మంది చేదు వస్తుందని తినరు, బట్ ఇలా ట్రై చేయండి, అస్సలు చేదు రాదు. చూసారా, ఈ లోపలికి కూడా బాగా ఇట్లా అప్పుడు ఉప్పు కొంచెం పడుతుంది, ప్లస్ చేదు కూడా పోద్ది అనమాట, కాకరకాయ చేదు అనేది. సో ఆయిల్ హీట్ అయింది, పీసెస్ వేస్తున్నాను. సో ఇక్కడ మీకు పండు కాకరకాయ ఒకటి ఉంది చూసారా. సో పండు కాకరకాయ ఉంటే పడేయకండి, లోపల సీడ్స్ తీసేసి ఆ పై పీసెస్ వేసేయండి, అప్పుడు బాగుంటుంది అనమాట ఫ్రై. చూద్దాం. సో ఇది ఇలా 5-10 మినిట్స్ అలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ చూడాలి. సో చూసారా, ముక్క అనేది ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇలా టాంగ్స్తో తిప్పండి, ముక్క చిదరదనమాట. అండ్ తిప్పేటప్పుడు ఇట్లా కొంచెం నలపండి, వెడల్పుగా అయ్యి లోపలికి కూడా బాగా ఫ్రై అవుతుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో, లోపల చూసారా సీడ్స్ కూడా ఫ్రై అయినాయి. ఇంకా కావాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. సో నేనైతే నాకు కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు కారం చల్లేసుకుందాం. సో నేను ఇక్కడ కారం అంటే కొబ్బరి కారం వాడతాను. సో ఇది కావాలంటే నేను రెసిపీ పెడతాను. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇది వేసుకోండి. సో ఇంకేం అవసరం లేదనమాట దీని బదులు. సో చూసారా, చల్లేసాను. చల్లిన తర్వాత వెంటనే తిప్పకూడదు, దీన్ని లోపలికి ఇలా అదమాలన్నమాట. కారం అనేది లోపలికి వెళ్ళేలాగా నొక్కాలి. చూసారా. సో ఇప్పుడు టర్న్ చేయండి. టర్న్ చేశాక మళ్ళీ వేసుకుందాం. సో ఇదేంటంటే అన్నంలో కలుపుకొని కూడా బాగుంటుంది కాబట్టి ఈ కొబ్బరికారం భలే టేస్ట్ ఉంటుంది. సో ఎక్కువ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రై అనేది. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కాసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం, అంతేనండి. సో చూసారా ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు ఇలానే చేయమంటారు. ఒక్కసారి ట్రై చేసి మీరు ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేసుకోకపోతే చేసేసుకోండి. బాయ్ బాయ్.